శశి బొయ్యగూడాలోన వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్ల పోచమ్మ, ఏటేటా నీకు బోనమే తల్లి అమ్మ పోచమ్మ, ఎదన నిన్ను నిలుపుకుంటే నల్ల పోచమ్మ. DJ శశి గల్లు గల్లు గజ్జల సప్పుడు, ఢమా ఢమా డప్పుల మొదలు, గల్లు గల్లు గజ్జల సప్పుడు, ఢమా ఢమా డప్పుల మొదలు, నిండు కొండల శాఖలు మెడలోని మా దండలు, శివాసత్తుల సింధులు పొదరాజు కొలి కెగలు, నిండు కొండ శాఖలు మెడలోని మా దండలు, శివాసత్తుల సింధులు పొదరాజు కొలి కెగలు. బొయ్యగూడాలోన 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 వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్ల పోచమ్మ, ఏటేటా నీకు బోనమే తల్లి అమ్మ పోచమ్మ, ఎదన నిన్ను నిలుపుకుంటే నల్ల పోచమ్మ. బొట్ల బొట్ల బోనాలు నీకు, రంగు రంగుల తొట్టెలు నీకు, బొట్ల బొట్ల బోనాలు నీకు, రంగు రంగుల తొట్టెలు నీకు, పట్టు చీరలు నీకమ్మ, పసుపు కుంకుమ నీకమ్మ, పొడి బియ్యము నీకమ్మ, మా ఇంటి వెలుగు నీవమ్మ, పట్టు చీరలు నీకమ్మ, పసుపు కుంకుమ నీకమ్మ, పొడి బియ్యము నీకమ్మ, మా ఇంటి వెలుగు నీవమ్మ. బొయ్యగూడాలోన 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 వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్ల పోచమ్మ, ఏటేటా నీకు బోనమే తల్లి అమ్మ పోచమ్మ, ఎదన నిన్ను నిలుపుకుంటే నల్ల పోచమ్మ. ఆదిశక్తి అంశవు నీవు, ఊరుగాచే దేవత నీవు, ఆదిశక్తి అంశవు నీవు, ఊరుగాచే దేవత నీవు, అన్నపూర్ణవు నీవమ్మ, తిరులిచ్చే లక్ష్మివి నీవమ్మ, చదువుల తల్లివి నీవమ్మ, మగ సక్కని రూపము నీదమ్మ, అన్నపూర్ణవు నీవమ్మ, తిరులిచ్చే లక్ష్మివి నీవమ్మ, చదువుల తల్లివి నీవమ్మ, మగ సక్కని రూపమే నీదమ్మ. బొయ్యగూడాలోన 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 వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ, చల్లని తల్లి చక్కని తల్లి నల్ల పోచమ్మ, ఏటేటా నీకు అమ్మ బయలెల్లుతున్నదో, ఎల్లమ్మ బయలెల్లుతున్నదో, గోల్కొండ కోటల చూడా జగదాంబకు తొలి బోనమెత్తెనా, గల్లు 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 డమ డమ డమ, గల్లు 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 డమ డమ డమ, గల్లు 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 డమ డమ డమ, గోల్కొండ ఎల్లమ్మ గల్లు 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 డమ డమ డమ, గల్లు 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 డమ డమ డమ, గల్లు 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 డమ డమ డమ. నీ చరిత ఎంత ఘనమమ్మ, చూల తీసి వస్తున్నాం జగదాంబ తల్లిని, విగ్రహాల అలంకరణ చూసి మురవాలే, విగ్రహాల అలంకరణ చూసి మురవాలే, అఖండ హారతిస్తున్నాం అమ్మ ఎల్లమ్మ, పొడి బియ్యం పోస్తున్నాం చల్లగా చూడమ్మ, పొడి బియ్యం పోస్తున్నాం చల్లగా చూడమ్మ, బంజారా దర్వాజా నుండి మొదలు బోనాలు, పంజారా దర్వాజా నుండి మొదలు బోనాలు, అతన మదన తీసిన బోనం, కుతుత్సాహిమిచ్చిన బోనం, అమ్మ సతెల్లారి ఎండల బోనం, ఆషాఢాన మొదటి బోనం, గల్లు 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 గజ్జలు మోగంగో, గోలుకొండ ఎల్లమ్మ ఇల్లే 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 ఇల్లే, డిల్లం పల్లెం మోతలు మోగంగో, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఇల్లే 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 ఇల్లే. గల్లు 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 గజ్జలు మోగంగో, గోలుకొండ ఎల్లమ్మ ఇల్లే 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 ఇల్లే, గిలం 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 పల్లెం గోలు మోగంగో, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఇల్లే 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 ఇల్లే. మంగళంలో లాలు దర్వాజ కాడి బంగారు బొమ్మ,
దేవత స్వరూపంగా పూజ చేస్తుంటాం. ఒక కాళికా మాతగా, ఒక సరస్వతి మాతగా, ఒక దుర్గా మాతగా, ఒక లక్ష్మీ మాతగా, ఒక ఎల్లమ్మగా, ఒక పోచమ్మగా అనేక రకాలుగా మనము తల్లులను పూజ చేస్తాం. మరి ఇటువంటి ఏదైతే ఉందో అది కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంది. అదేవిధంగా మనం అనేక రకాలైనటువంటి దేవుళ్ళను, దేవతా రూపాలను అనేక స్వరూపాలుగా మనం పూజ చేస్తూ ఉంటాం. మరి ఏ రూపంగా పూజ చేసినా కూడా ఆ భగవంతుని మనల్ని సుఖసంతోషంతో ఉంచాలనే ఉద్దేశంతో మనం పూజలు చేస్తూ ఉంటాం. మరి ఈరోజు కొంతమంది ఈ యొక్క మెజారిటీ అయినటువంటి హిందువుల మీద కొంతమంది దాడి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ హిందువుల యొక్క దేవతలను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వీళ్ళందరినీ కూడా శిక్షించాలి, వెంటనే కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి మా మనోభావాలను, హిందువుల మనోభావాలను కించపరచకుండా చూసుకోగలుగుతుందిగా ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటూ జై హింద్. జగిత్యాల ఆరగడిగల సంఘం యొక్క పోషమ్మ తల్లి పూలల కార్యక్రమం అవుతుందో అంగరంగ వైభవంగా మా యొక్క మహిళలు భారీ ఎత్తున కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు అండదండగా ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క నాయకులు రవీంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా జిల్లా నాయకులు కానీ, మా మండల నాయకులు కానీ వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఇదే ఆనవాయితీగా మేము ప్రతి సంవత్సరం వెళ్తూ అక్కడ పోషమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కులు సమర్పించుకొని ఈ సంవత్సరము వర్షాలు బాగా కురిసి వరి పంటలు బాగా పండి అందరూ కుల సభ్యులు మరియు జగిత్యాల మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పని అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి భారీ ఎత్తున ర్యాలీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి ఈ ర్యాలీ మాకు ఇప్పటి నుండి కాదు, దాదాపు మాకు బుద్ధిల నుంచి ఎప్పటి నుంచి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మాకు. అయితే దీని ఒక సందర్భం ఏంటంటే నూతనంగా వర్షాలు పడతాయి. ఈ టైంలో కూడా కొత్త వర్షాలు పడ్డప్పుడు నీరు కలుషితమైన సందర్భం. ఇందుకు పబ్లిక్ కలరా లాంటి వ్యాధులు కానీ కప్పుడు బయలు అంటే వచ్చాయి. కాబట్టి వీటి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి, ఓ ఎల్లమ్మ తల్లి అని చెప్పని ఈ సందర్భంగా మేమందరం దేవుణ్ణి మొక్కుకోవడానికి బయటకెళ్తే జరుగుతుంది. అయితే ఈ సందర్భం ఏదైతే ఉంటుందో యావత్ హిందువులందరూ కూడా ప్రతి ఊరూరున గ్రామాన పల్లెన ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో మా హిందూ మనోభావాలను దెబ్బతినకుండా, మా హిందువుల గురించి ఎలాంటి కలుషితమైన మాటలు మాట్లాడకుండా, మా యొక్క గురువులను కూడా వేరే రకంగా దుర్భాషలు ఆడకుండా దేవుడికి మేము దండం పెట్టుకుంటున్నాం. వాళ్ళకు జ్ఞానోదయం జరగాలి, వాళ్ళు జ్ఞానోదయం జరిగి మా హిందువుల పట్ల ప్రేమ పెరిగి మా ఇంట్లో వివక్షకు చూపకుండా చూపించవలసిందిగా జగిత్యాల ఆరగడిగ సంఘం నుంచి తెలియజేస్తున్నాం. జై హింద్. సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి బోనాల పండుగను మరి గత 35 సంవత్సరాల నుంచి ఆరకట్టిగ సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగను ఆనవాయితీగా చేసుకొని ఈ సంవత్సరం కూడా ఆరకట్టిగ మహిళలంతా కూడా నూతన సాంప్రదాయం వంటి దుస్తులు ధరించి మరి పురవీధుల గుండా నల్లపోచమ్మ దేవాలయం వరకు శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యావత్ ప్రజానికం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి భాజపా జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి ముదిగంటి